లోన్ యాప్స్ లో లోన్స్ తీసుకొని అవి కట్టలేకపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. ఆ లోన్ యాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసుకుంటా వీళ్ళ ఫోటో మార్ఫింగ్ చేసుకుంటా వీళ్ళకి పంపిస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు అనేది ప్రతి ఒక్కరికి అవసరమేనండి. చిన్న వ్యక్తి, చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్ద పండు ముసలోడి వరకు కూడా డబ్బులు అనేది ప్రతి మనిషికి అవసరం. డబ్బులు ఏంది వాళ్ళ బ్రతకడానికి ఏం లేదు కదా. సో దానికోసం, డబ్బుల కోసం, ఉన్న అవసరాల కోసం ముందు అప్పు దొరికితే ఏదో విధంగా తీసుకుందాం, తర్వాత తీర్చుకోవచ్చులే అనే ఒక ఆలోచనతో కుర్రోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు డబ్బులు అనేది తీసుకుంటారు. అది కామన్ అండి. కాకపోతే ఏమవుతుందంటే అప్పు ఒకసారి చేసిన తర్వాత దాన్ని వసూలు చేసుకోవడం కోసం లోన్ యాప్లు కావచ్చు, లేదంటే ఏమంటారు కాల్ మనీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు చేసే హారాస్మెంట్ అంతా ఇంత కాదు, చాలా దారుణంగా టూ మచ్గా ఉంటుందండి. అంటే వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇట్లా వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇట్లా పంపించడం? అవును, ఎవరు పర్మిషన్ ఇవ్వరు. యాక్చువల్గా ఏంటంటే దాని మీద అసలు నాకు తెలిసి చట్టాలు కూడా ఉన్నట్టున్నాయి. ఈ మధ్య కాలంలో కూడా నేను నిన్న మొన్న కూడా ఏదో జియో చూసా. అటువంటి చట్టాలు ఇంకా చాలా రావాలి, బాగా ఇంప్లిమెంటేషన్ అవ్వాలి. ఆ యాప్ నడిపిస్తుంది ఎవరో కూడా తెలుసా, ఈ లోన్ యాప్స్ మన క్రోమ్ లో కానీ గూగుల్ లో కానీ అందులో డౌన్లోడ్ చేసుకుంటారు, ప్లే స్టోర్ కి వితౌట్ పర్మిషన్ యాప్స్ అవి. అవును, అసలు పర్మిషన్ ఇవ్వడం తప్పండి. వాటికన్నిటికి పర్మిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి. అటువంటి యాప్లు ఎవరైతే వాడుతున్నారో, ఎవరైతే యాప్ల ద్వారా లోన్లు ఇస్తున్నారో వీళ్ళందరూ ముందు అరెస్ట్ చేయాలి ఫస్ట్, నా ఆలోచన అయితే. ఎందుకంటే వీళ్ళు లోన్లు ఇచ్చిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ ఎంత, వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు, ఎట్లా పే చేయమన్నారు, టర్మ్స్ కండిషన్ ఏంటనేది అఫీషియల్గా తెలియజేయాలి. లేదా త్రూ ది కోర్టు ద్వారా వచ్చి వీళ్ళని రికవరీ చేయాలి. అంతేగాని బ్లాక్ మెయిల్ చేయడం, ఫోటోలు మార్పింగ్ చేయడం, లేదంటే ఇంటికి వచ్చి లాక్ వెళ్ళిపోవడం, బలవంతం చేయడం, ఇట్లా హెరాస్ చేసి వాళ్ళ పరువు తీసి పేరెంట్స్ దగ్గర కూడా బ్యాడ్ చేసేసి వాళ్ళ జీవితం మీద ఒక ముద్రేసి వాళ్ళ చదువుల్లో కూడా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళు సూసైడ్ చేసుకుని చచ్చిపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. చాలా మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. అవునవును, అందుకనే ఇటువంటి యాప్ల మీద కొత్త చట్టాలు రావాలి. వీళ్ళని అరెస్ట్ చేయాలి ఫస్ట్, అసలు అరెస్ట్ చేయాలి. ఇటువంటి పర్మిషన్ ఇవ్వకూడదు. అఫీషియల్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిల్లోనే వాళ్ళు పబ్లిక్ పెట్టేస్తున్నారు కదా యాప్లని. మరి దాని పర్మిషన్ ఎట్లా ఇస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అది తప్పని నేను. ఫైనల్ గా ఈ యాప్స్ లోన్ తీసుకోవడం కరెక్ట్ కాదండి. అంటే లోన్ తీసుకోవడం అనేది అవసరానికి ఎవరైనా తీసుకుంటారండి. ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటుంది. ఆ టైంలో నాకు డబ్బులు అవసరం, నా భార్యకో నా కూతురుకో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ఏదో విధంగా నాకు డబ్బులు కావాలి. ఆ టైంలో దేనికైనా సరే, ఒక మనిషి దేనికైనా సరే ఏదో వాడు తీర్చేద్దామని తీసేసుకుంటాడు. దాన్ని ఆసరా తీసుకొని ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి వాళ్ళు సూసైడ్ చేసుకుంటే. అదే ఇప్పుడు చాలా మంది యూత్ అందులో లోన్ యాప్స్ లో లోన్ తీసుకొని బెట్టింగ్ ఆడి అమౌంట్ కూడా లోన్ తీసుకొని అలాంటి వాటికి ప్రాణాలు కోల్పోతున్నారు. అవునండి, ఇప్పుడు మరి సమాజంలో అన్ని నడుస్తూ ఉంటాయండి. ప్యాకెట్ ఆడే వాళ్ళు ఉంటారు, కోడి పందాలు ఆడే ఉంటారు, డ్రగ్స్ క్రెడిట్ అయ్యే వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మరి ఇటు ఈ చిన్న ఇటువంటి యాప్ల్లో వచ్చి ఇప్పుడు యువత తీసుకుంటుంది అంటున్నారండి. యువతకు లోన్ ఇచ్చేవాళ్ళు ఏ బేస్ మీద ఇస్తున్నారు అసలు లోను? వాళ్ళకి పేరెంట్స్ ఉంటారు, సెక్యూరిటీ లోన్ ఇస్తామని చెప్పి ఆశపడుతున్నారు కదా. అది ఇవ్వడం వాళ్ళ తప్పు కదా. వాళ్ళు ఇవ్వకుండా ఉంటే వీళ్ళు తీసుకోరు, అటువంటి జోదాలు కాడికి వెళ్ళరు కదంటే. రండి లోన్ ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి అఫీషియల్గా, ఓకే బాగానే ఉంది. ఇంటికి వచ్చేసి పేరెంట్స్తో మాట్లాడండి, సెక్యూరిటీ తీసుకోండి, ఆస్తులతో సెక్యూరిటీ, ఆ చెక్కుల నోట్ల పేరెంట్స్తో మాట్లాడి ఇవ్వండి అప్పులు. వీళ్ళు కట్టలేని పరిస్థితుల్లో వచ్చేసేసి మీ పిల్లలకి మరి వినిపించారు కదా ఏంటని అడగడంలో తప్పు లేదు. అసలు వితౌట్ షూరిటీ లోన్లు ఇచ్చేసేసి వాళ్ళు బానిసలు అయ్యారా, గంజాయి తాగారా, పేకాడ్ ఆడారా, జోదం ఆడారా అంటే డబ్బులు చేతికొచ్చిన తర్వాత వాళ్ళ యువతని కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదండి. అందరూ ఒకేలాగా ఉంటారు కదా, ఎవరు ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఒకడు మంచి మార్గంలో నడుస్తాడు, ఒకడు చెడు మార్గంలో నడుస్తాక వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, సంపాదన లేదు. ఇప్పుడు యువతకి ఏంటంటే సరైన జాబులు ఉండాలి, సెటిల్ అయిన వాళ్ళు అయితే అసలు ఇది తీసుకోరు కదా. సెటిల్ అవ్వలేదు, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ లేదంటే కదా ఇది తీసుకుంటారు. మరి తీర్చలేని పరిస్థితుల్లో వీళ్ళు హెరాస్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళకు ఉన్న ఆప్షన్ సూసైడ్ చేసుకోవడమే. అంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించేది ఎవరో? ఈ లోన్ యాప్స్ ఉండే కదా. యూత్ పేరెంట్స్ కి చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్ కి, పిల్లల మీద ఒకటి ఇది ఉండాలండి. మన పిల్లలు ఏం చేస్తున్నారని అబ్జర్వేషన్ ఉండాలి. మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ నడుస్తున్నారు. పిల్లలతో ప్రతి పేరెంట్ కూడా ఫ్రెండ్లీగా ఉండాలండి. పిల్లలకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్కి కూడా కాదు, అమ్మా నాన్నకు కూడా చెప్పుకున్న చొరవ మనం ఈ రోజుల్లో పిల్లలకి ఇవ్వాలి. ఫస్ట్ వచ్చి డాడీ నాకు ఇది ప్రాబ్లం, ఒక అమ్మాయిని లవ్ చేసినా కూడా నాకు ఏమంటే ఇష్టం అని ఫ్రీగా వచ్చి తల్లిదండ్రులు మాట్లాడే పరిస్థితి, అటువంటి రిలేషన్ ఈరోజు తల్లిదండ్రులు పిల్లలతో పెంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఫ్రెండ్లీగా మనకు అన్ని చెప్పుకుంటారు, బాధలు కష్టాలు సుఖాలు అన్ని చెప్పుకుంటారు. సో మనం వాళ్ళకి ఇటువంటి యాప్స్ ద్వారా వాళ్ళు డబ్బులు తీసుకునే పరిస్థితి ఉందనుకోండి, అవి వద్దురా బాబు తప్పిదే, ఏదో వాడు చేసి నీకు సమస్య వచ్చిందంటే మేము ఉన్నాం కదా నీకు ఎందుకని వాళ్ళు ధైర్యం చెప్పగలరు. అటువంటి రిలేషన్ పిల్లలకి పేరెంట్స్కి లేదనుకోండి, ఇటువంటి వాటికే పాల్పడుతూ ఉంటారు. ఓకే, సార్.